విజయవాడలో ఉన్నాం కదా మేము సాహిత్య సమ్మేళనం దీనికోసం. నేను అక్కడ చెప్పేప్పుడు సాహిత్యకారులు విమర్శలు చేస్తారు. నేను పాట పాడాను అక్కడ, ఉదాహరణకు అది అమరావతి కూడా ఉంది. అమరావతి నగర కడలేని జాప్యాలు, వైజాగ్ సీమలో డేటాలు వాటాలు, సీమలో సాగేటి నిత్య దౌర్జన్యాలు, ప్రశ్నలై ప్రవహించునందాక మా తెలుగు తల్లికి సంథింగ్. నేను ఇక్కడ చెప్తుంది అంటే ఈ పాట వాళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టారు. పాటతో చంద్రబాబుని ఎండగట్టిన తెలకపల్లి రవిని. అమరావతి నగర కడలేని జాప్యాలైనప్పుడు నేను చంద్రబాబుని అంటలేదు. 5 ఏళ్ల పాటు దీన్ని 3 ఏళ్ళు రాకుండా చేసిన జగన్ కూడా అంటున్నాం. అంటే మమ్మల్ని అనాలి, లేకపోతే వీళ్ళని అనాలి. ఇప్పుడు డేటా కూడా అంతే. మా డేటా సెంటర్ తెచ్చింది మేమే అన్నారు కదా. డేటాలు వాటాలు అన్నప్పుడు అది కూడా 2 ప్రభుత్వాలకు తగులుతుంది. ప్రభుత్వాలేమో అదే విధానాలు, అదే కాంట్రాక్టర్లు, అవే కార్పొరేట్లు. విమర్శమంటూ ఒకరినే చేయాలంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ నాగార్జున ఘటనను తీసుకొని ఈయన అధికార ప్రతినిధి కూడా కాబట్టి రాజకీయ పార్టీలు ఈ విధంగా దుర్భాష అనే పద్ధతిని తగ్గించుకొని రాజకీయ విమర్శలు చేస్తే చాలా బాగుంటుంది, అటువైపు మరలితే. కానీ అదే సమయంలో అరెస్టులు చేసేసి ఉపా చట్టాలు పెట్టేసి ఇంకా మాట్లాడకుండా ఉంటామంటే రేపు మళ్ళీ మీకు వస్తుంది. ఎవరు శాశ్వతంగా అధికారంలో ఉంటారు కదా.